నేను అనేది ఏంటంటే ఓకే, వాళ్ళు మీకు పైసలు ఇచ్చి ఉండొచ్చు, సామాజిక వర్గం సపోర్ట్ చేసి ఉండొచ్చు, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి చంద్రబాబు సాయం చేసి ఉండొచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఒక పీఠం ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకోవాలి ఏమని, నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు ఎల్లకాలం కీర్తివంతుడిగా, ఒక తెలంగాణను ఉద్ధరించిన వాడిగా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన వాడిగా ఉంటావా, లేకుంటే అధికారం వచ్చినాక సొమ్ము చేసుకోవడము, వాళ్ళకి వీళ్ళకి కొమ్ము గాయడము, అగ్రిమెంట్లు చేసుకోవడము. చాలామంది అధికారం వచ్చినాక అదే పని చేస్తారు. ఆయన ఈ బాపతోడా ఆ బాపతోడా అని ఆయన కొంతకాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి నా సలహా ఏంటంటే, ఇంత మంచి అవకాశం ఇంత తక్కువ స్టేజ్లో అక్కడ ఉన్న సందర్భాలను బట్టి నువ్వు ఏదైతే అవకాశం పొందినావో, వట్టిగా కేసీఆర్కి కోపం, ఆయనకు శత్రువులుగా ఉన్న ఆయనకు గిట్టనటువంటి గద్దర్ అందశ్రీ మాత్రమే తీసేసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో మిత్రత్వం చేసి ఉద్యమకారుడిగా వాళ్ళతో కలిసిపోతే అయిపోతుంది అనేది నేను ఒప్పుకోను. నేను అనేది ఏంటంటే, విస్తృతంగా ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, అందరినీ నువ్వు ప్రేమించగలగాలి. ఏది చేసినా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ నువ్వు ముందుకు పోవాలి. అప్పుడు అరే ఈయన తెలంగాణ, ఇప్పుడు చూడు చంద్రశేఖర్ రావు కూడా ఒకప్పుడు టీడీపీ, తర్వాత ఉద్యమంలోకి వచ్చిండు. ఇప్పుడు ఈయన కూడా టీడీపీలు ఉండే, తర్వాత రావచ్చు కాంగ్రెస్లకు. కానీ వచ్చినాక నువ్వు ఏం చేస్తావు అనేది ముఖ్యం. ఎందుకంటే నువ్వు గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం అయినాక నువ్వు ఏదైతే ప్రమాణం చేసి నువ్వు పదవి తీసుకున్నావో ఆ ప్రమాణం మీద ఉంటావా, ఆ ప్రమాణాన్ని తెంచుతావా? నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉన్నది. కాబట్టి నువ్వు పైసలకో లేకుంటే ఎవరికో మెహర్బానీ చేసి నువ్వు లొంగిపోయినావు అనుకో, చరిత్ర ఉండదు నీకు, చరిత్రహీనుని కింద అవుతావు. ఒకవేళ నువ్వు దాన్ని అన్ని పక్కన పెట్టేసి తెలంగాణ భూమిపుత్రుల కోసం నువ్వు పాటుపడితే నువ్వు కీర్తివంతుని అవుతావు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేయలేని పని తెలంగాణకు ఉద్యమంలో లేనోడు వచ్చి చేసిండనే పెద్ద ఘనత వస్తుంది. ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటాడని అనుకుంటున్నా. ఒకవేళ ఉపయోగించుకోకపోతే అంతే ఉంటుంది, అందరి లెక్కనే. వాస్తవానికి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అసలు విగ్రహాల సంస్కృతే వేస్ట్. ఏఐ జమానా, డిజిటల్ జమానా, ఒక బుక్కులు రాయొచ్చు, ఫోటోలు ఉన్నాయి, ఎంతో ఉంది. ఒకప్పుడు ఇవన్నీ టెక్నాలజీ లేనప్పుడు ఒక మనిషి గొప్పోడైతే వాడిని యాద్ చేసుకోనికి వాని ఆకారంలో తయారు చేసి ఒక స్ఫూర్తి కోసం పెట్టేటోళ్ళు. ఇప్పుడు విగ్రహాల మీద కాకులు గద్దలు రెట్టలు వేస్తున్నాయి. కాబట్టి అసలు విగ్రహాలే వాళ్ళకు ఒక ఇన్సల్టింగ్ లాగా ఉంటుంది. ఓకే, పర్వాలేదు. కానీ ఈ విగ్రహాలను మీ రాజకీయంగా మీ స్ట్రాటజీకి యూజ్ చేసుకోవడం మాత్రం దుర్మార్గం. తర్వాత ఏంటంటే, మీరు అన్నారు అమరవీరులు పెద్ద పెద్ద కేశవరావు జాదవ్, బాపూజీ ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ళు ఎవరైతే రచయితలు కానీ ప్రొఫెసర్లు కానీ తెలంగాణ ఉద్యమాన్ని చైతన్యం రగిలించిన వాళ్ళవి పెట్టకుండా వీళ్ళవి పెట్టుడేందని మీ ప్రశ్న. నిజమే కదా, వాళ్ళ విగ్రహాల ముచ్చటే లేదు. అసలు వాళ్ళు వీళ్ళకి తెలుసా? నాకో డౌటు. ఇంకోటి, రవీంద్ర భారతి అనేది ఒక కళాక్షేత్రం, సినిమాల క్షేత్రం కాదు అది. దాంట్లో పండిపోయిన వాళ్ళు ఉంటారు చూడు. ఫర్ ఎగ్జాంపుల్ పేరిని నాట్యం ఉంది తెలంగాణది, పేరిని నాట్యం. ఆ పేరిని నాట్యంకి ఎవడైతే దిగ్గజం ఉంటుందో వాంది పెట్టు, మ్యాచ్ అవుతుంది. నువ్వు రవీంద్ర భారతిలో తీసుకుపోయి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాదు అది, ఎక్కడన్నా ఫిలిం నగర్లో ఎక్కడన్నా పెట్టుకున్నా ఏం కాకపో. లేకుంటే నేనేమంటానా, మీ అమరావతి దాన్ని డెవలప్ ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు నేను ఆంధ్రోళ్ళు కూడా ఎవరైతే సీఎంకి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, అక్కడ మీకు రాజధాని వద్దా? అసలు మీరు వేరే స్టేట్లలోనైనా అప్పుడు చెన్నైతో బతికినరు, ఇప్పుడు హైదరాబాద్ బతికినరు. మీ రాజధాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆడ మంచి వాళ్ళ విగ్రహాలు మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, బాగుంటుంది. ఇక్కడికి వచ్చి వీళ్ళ పానం తినుకుంటా ఊకే గిదే కుట్రలలోనే మీ మైండ్ ఎనర్జీ పెడుతున్నారు. కానీ మీ సొంత గడ్డ మీద అభివృద్ధి గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారని నేను అడుగుతున్నాను.